వైఎస్ షర్మిల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే ప్రభుత్వం చూసి ఓర్వలేక పాదయాత్రను అడ్డుకుంటుందని వైఎస్ఆర్టీపీ ఖమ్మం అధ్యక్షుడు సుధీర్ ఆరోపించారు. షర్మిలను చూస్తే అధికార పార్టీ నాయకులకు భయం పుడుతుందని విమర్శించారు. త్యాగాలు ఎవరియో భోగాలు ఎవరివో అనుభవిస్తున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి రక్తం మా అధినాయకురాలు మరి వైఎస్ షర్మిల గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డను ఈ రోజున ఖమ్మం మరి అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ విమర్శించడం తగదని, అలాగే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మరి పాలేరులో ముమ్మాటికి నుంచొని మరి సుమారు 50,000 మెజార్టీతో మరి ఇదే పాలేరులో గెలిచే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే రాజశేఖర రెడ్డి గారి బిడ్డను ఎవరైనా దూషించినా ఏమన్నా చేసినా కూడా మరి ఆకాశం మీద ఉమ్మేసినట్టే తిరిగి మరి వాళ్ళ మీదే పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అలాగే ఒక్క విషయం, ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కి బలం లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అధికారంలో ఉన్నా కూడా మరి 2019లో అధికారంలో ఉన్నా కూడా ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 సీట్లుంటే 1 సీటు మాత్రమే ఈ రోజున